ఇక్కడ మనము పాలినామియల్స్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇక్కడ వెరిఫై దట్ 3 minus 1 minus 1/3 zeros of the cubic polynomial. ఇప్పుడు మనము క్యూబిక్ అంటే మనకు p of x equal to 3x cube minus 5x square minus 11x minus 3గా మనం చూసుకుంటాం. ఇప్పుడు మనకు ఇలా ఇచ్చినప్పుడు మనము ఇది ax cube plus bx square plus cx plus d రూపంలో మనము రాసుకుంటాము. ax cube ప్లస్ ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 3 ఉంది కాబట్టి క్యూబిక్ పాలినామియల్గా దీన్ని చూస్తాం. మనం ఇప్పుడు pxని p of 3గా చూస్తాం. 3 into 3 whole cube minus 5 into 3 square minus 11 into 3 minus 3గా మనం రాసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ఇది తీసుకుంటాం కాబట్టి ఇక్కడ తీసుకుంటే మనకు ఇక్కడ 3 into 3 cube అంటే 27 minus 5 into 3 square into 9 minus 33 minus 3గా మనం రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ వచ్చి 3 into 27 అంటే 20 into 3 అంటే 60, 7 into 3 అంటే 21, 81 minus 45 minus 36. ఇప్పుడు 81లో నుంచి 45 36 11 ఇది వచ్చి 81. ఇక్కడ 81 minus 81 ఈక్వల్ టు 0. ఇక్కడ మనము దీన్ని ఆల్ఫా బీటా గామాగా అనుకుంటాము. ఇలా అనుకున్నప్పుడు p of xలో ఈ ఆల్ఫా బీటా గామాను సబ్మిట్ చేసినప్పుడు మనకు 0 చూస్తే అవి క్యూబిక్ పాలినామల్గా మనం అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనము p of -1 3 into -1 whole cube minus 5 into -1 square. ఇక్కడ ఎందుకంటే మనం ఇక్కడ మైనస్ పెడుతున్నాం కాబట్టి -1 square మైనస్ ఇక్కడ 11 into -1 minus 3గా మనం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ గమనించినట్టయితే 3 into -1 cube అంటే -1 వస్తుంది, -3 మైనస్ ఇక్కడ +1 వస్తుంది కాబట్టి -5గా వస్తుంది, -11 -3గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది, +11. ఇక్కడ వచ్చి -3 ఉంటుంది. ఇప్పుడు మైనస్లు ఏమేమి ఉన్నాయి, -3 -5 -3 ఉంది కాబట్టి -8 -3 +11. ఇప్పుడు -11 +11 ఈక్వల్ టు 0గా చూస్తాం. ఎందుకంటే ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్ -1 హోల్ క్యూబ్ వచ్చి -1గానే వస్తుంది. 1 క్యూబ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మైనస్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఈవెన్ హైయెస్ట్ డిగ్రీ ఈవెన్ ఉంటే ప్లస్ వస్తుంది, ఆడ్ ఉంటే మైనస్ వస్తుంది కాబట్టి అలాగే వస్తుంది. ఇక్కడికి మనం గమనించినట్టయితే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2 ఈవెన్ నెంబర్ కాబట్టి మనకు ప్లస్ వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ అనే వేసుకుంటాం. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూస్తే p ఇంటూ మైనస్ ఇక్కడ కూడా మనకు సాటిస్ఫై అయింది కాబట్టి చూస్తాము. ఇప్పుడు -1/3 ఈక్వల్ టు ఇక్కడ 3 into -1/3 హోల్ క్యూబ్ మైనస్ 5 into -1/3 స్క్వేర్ మైనస్ 11 into -1/3 లాస్ట్లో -3గా మనం చూసుకుంటాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 3 into -1/2
27గా రాసుకుంటాం. -5 ఇక్కడ ప్లస్ వస్తుంది కాబట్టి మైనస్ వస్తుంది కాబట్టి 1/9గా రాసుకుంటాం. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 11/3గా రాసుకుంటాం. -3 ఉంటాం. ఇప్పుడు -3 1 0 3 9 0 -1/9 -5/9 ప్లస్ 11/3 -3గా ఉంది కాబట్టి మనకు ఎల్సిఎం 9 వస్తుంది. ఎల్సిఎం మనము డౌట్ ఉంటే కూడా 3,9 వేసుకుంటే మనకు ఎలా వస్తుంది. ఇప్పుడు 3ని 3 1 0 3 1 0 3 3 0 3 3 0 9 కాబట్టి మనకు ఎల్సిఎం 9 వస్తుంది. -1 -5 ప్లస్ 33 ఇక్కడ వచ్చి /1 ఉంటుంది కాబట్టి -27గా మనకు వస్తుంది. కాబట్టి -27 -1 -5 వచ్చి -6 -33 ప్లస్ 33/9 0/9 = 0 కాబట్టి ఈ సాటిస్ఫాక్షన్ అయినాయి. కాబట్టి ఆల్ఫా = 3 బీటా = -1 గామా = -1/3. ఇప్పుడు మనకు సమ్కి ప్రోడక్ట్కి ఇది తెలిసింది కాబట్టి మనము ఇక్కడ చూసుకుందాము. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = -b/aగా మనం రాసుకుంటాం. ఇక్కడ మనము దీన్ని ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు a వచ్చి 3 వస్తుంది, b వచ్చి -5 వస్తుంది, c వచ్చి -11 వస్తుంది, d వచ్చి మనకు -3గా వస్తుంది. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఫార్ములా అనేది మనకు క్యూబిక్ పాలినామల్ కాబట్టి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్ఫా వచ్చి 3 ప్లస్ బీటా వచ్చి -1 ప్లస్ గామా వచ్చి -1/3 ఈక్వల్ టు -b/a కాబట్టి ఇక్కడ b -5 కాబట్టి -5/a వచ్చి 3. అప్పుడు ఇక్కడ 5/3 వస్తుంది. ఇక్కడ చూద్దాము. 9 -3 -1/3గా వస్తుంది = 5/3. ఇక్కడ 9 - 4/3 = 5/3గా మనం రాసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మనము ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా = c/aగా మనం చెప్పుకోవచ్చు. ఇది సమ్ము, ఇది ప్రోడక్ట్. ఆల్ఫా వచ్చి మనకు 3 ఇంటూ బీటా అంటే -1 ఇంటూ గామా = -1/3 కాబట్టి c వచ్చి -11/a వచ్చి 3. ఇక్కడ వచ్చి మనకు ఆల్ఫా 3 ఇంటూ -1 ఇంటూ -1/3 ఆల్ఫా బీటా గామా = ఇక్కడ వచ్చి ఆల్ఫా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా = c/a. ఇప్పుడు వచ్చి 3 ఇంటూ -1 ప్లస్ -1 ఇంటూ -1/3 ప్లస్ -1/3 ఇంటూ 3గా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు -3 ప్లస్ -1 ఇంటూ -1 ప్లస్ 1/3 ప్లస్ ఇక్కడ 3కి 3కి అనిపితే -1. ఇప్పుడు -9 ప్లస్ 1 -3
బై 3 ఈక్వల్ టు ఇక్కడ వచ్చి -1. ఇక్కడ సి బై ఏ అంటే సి అంటే -11, ఏ అంటే 3. కాబట్టి ఇక్కడ -12 + 1 కాబట్టి -11/3 ఈక్వల్ టు -11/3. ఇలాగా క్యూబిక్ ప్రోడక్ట్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇది వచ్చి క్యూబిక్ ప్రోడక్ట్ కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు వేరే ప్రాబ్లం చూద్దాం. Find the quadratic polynomial sum and product వచ్చి మనకు ఎలా ఇచ్చారంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -3, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 2గా ఇచ్చారు ఇక్కడ మనకు. ఇప్పుడు మనకి ఇలాంటివి ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇలా ఇది ప్రాబ్లం అనేది. ఇది మనము ఫార్ములాస్, మనకి ఇది సమ్ము, ఇది వచ్చి ప్రోడక్ట్ కాబట్టి ఇలాగేసుకుంటాము. కేని తీసుకుంటే x² అంటే x²గా పెట్టుకుంటాము, మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చి -3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 2. ఇక్కడ వచ్చి x² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ 3x ప్లస్ 2గా చేసుకుంటాము. ఇక్కడ k ఈక్వల్ టు 1. దీన్ని ax² ప్లస్ bx ప్లస్ cగా మనం చూసుకుంటాము. ఇప్పుడు a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 3, c ఈక్వల్ టు 2గా చూస్తాం. ఇలాంటివి ఇచ్చినప్పుడు మనకు l ప్లస్ బీటా ఈక్వల్ టు -b/aగా మనం చూస్తాం. ఇప్పుడు మనకు l ప్లస్ బీటా వచ్చి ఆల్ఫా ప్లస్ బీటా వచ్చి -3 ఈక్వల్ టు ఇక్కడ b వచ్చి 3 కాబట్టి -3/a వచ్చి 1 కాబట్టి ఇది -3 ఈక్వల్ టు -3. LHS ఈక్వల్ టు RHSగా మనం రాస్తాం. ఇలాగా మనకు ఏవైనా రెండు సమ్ము ప్లస్ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మనం వేయాలి. ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a అన్నప్పుడు ఆల్ఫా వచ్చి మనకి ఎంత, ఆల్ఫా బీటా ఈక్వల్ టు 2, ఇక్కడ c వచ్చి 2 ఉంది, a వచ్చి 1 ఉంది కాబట్టి 2 ఈక్వల్ టు 2, LHS ఈక్వల్ టు RHS. ఇది మనకు సాటిస్ఫై అవ్వాలి. ఎందుకంటే మనము ఈ ఫార్ములాలో సబ్మిట్ చేసినప్పుడు మనం ఇక్కడ ax² ప్లస్ bx ప్లస్ c, దీని వచ్చి మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 2 ఉంటుంది. 2 ఉంటే క్వాడ్రాటిక్ అంటారు, 1 ఉంటే లీనియర్ అంటారు. ఇప్పుడు ax ప్లస్ b దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు. ax² ప్లస్ bx ప్లస్ cని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ టు దీన్ని క్యూబిక్, అంటే హైయెస్ట్ డిగ్రీ 3 ఉంది కాబట్టి క్యూబిక్ పాలినామియల్ అంటారు. ఇలాగ మనము పాలినామియల్లో అన్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇంకొక ప్రాబ్లం చూద్దాం.
ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే x² మైనస్ 3 ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ సమ్ అండ్ ప్రోడక్ట్ వచ్చి ఇలా ఇచ్చినారు కాబట్టి ది రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అన్నారు కాబట్టి మనం ఈ ప్రాబ్లం చూద్దాం. x² మైనస్ 3ని మనము ఫ్యాక్టరైజేషన్ రూపంలో రాయలేము, ఎందుకంటే ఇక్కడ ax² ప్లస్ bx ప్లస్ c రూపంలో లేదు కాబట్టి మనము అలా రాయలేము. కాబట్టి x² మైనస్ 3 ఈక్వల్ టు 0, x² ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు √3. మనము x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √3గా రాసుకుంటాము, x ఈక్వల్ టు మైనస్ √3, x ఈక్వల్ టు ప్లస్ √3గా మనం రాసుకుంటాము. ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ √3, బీటా ఈక్వల్ టు ప్లస్ √3. ఇప్పుడు ఇక్కడ ax² bx ప్లస్ c రూపంలో రాసుకుంటే ఇక్కడ a ఈక్వల్ టు 1 అవుతుంది, b ఈక్వల్ టు 0, c ఈక్వల్ టు -3గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు bx లేదు కాబట్టి మనము ఇక్కడ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. మనకు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, ఆల్ఫా ఇచ్చి -√3 ప్లస్ బీటా వచ్చి ప్లస్ √3 కాబట్టి -b అంటే 0 కాబట్టి 0 వేసుకుంటాము, -0 a అంటే మనకు 1 కాబట్టి a అంటే 1 కాబట్టి 1 వేసుకుంటాము. ఇక్కడ -√3కి ప్లస్ √3 క్యాన్సిల్, 0 ఎనీథింగ్ 0 కాబట్టి 0 ఈక్వల్ టు 0, LHS ఈక్వల్ టు RHS. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. ఆల్ఫా ఇక్కడ మనము -√3 ఇంటూ ప్లస్ √3 కాబట్టి ఇక్కడ c/a అంటే c వచ్చి -3 బై a అంటే 1 కాబట్టి -3గా ఉంటుంది. ఇక్కడ √3 ఇంటూ √3 అంటే 3 వస్తుంది, మైనస్ అలాగే ఉంటుంది, -1/3/1 ఉన్నా కూడా -3 కాబట్టి -3 ఈక్వల్ టు -3గా ఇలాగే వస్తుంది. నెక్స్ట్ x² ప్లస్ 7x ప్లస్ 10, ఇది మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి మనము ax² ప్లస్ bx ప్లస్ cగా రాసుకుంటాము. ఇక్కడ a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 7, c ఈక్వల్ టు 10. ఇప్పుడు మనము దీన్ని ఫ్యాక్టరైజేషన్ రూపంలో రాసుకోవాలంటే 10ని మనము 2 ఇంటూ 5గా రాసుకుంటాము, ప్లస్ 2 ప్లస్ 5 7 కాబట్టి మనము x² ప్లస్ 2x ప్లస్ 5x ప్లస్ 10గా రాసుకుంటాము. ఇప్పుడు xని కామన్ తీస్తే x ప్లస్ 2గా ఉంటుంది, ఇక్కడ x ప్లస్ 2 కామన్ తీస్తే ప్లస్ 5గా ఉంటుంది. ఇప్పుడు x ప్లస్ 5 ఈక్వల్ టు 0, x ప్లస్ 2 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -5, x ఈక్వల్ టు -2. కాబట్టి మనము ఇక్కడ ఈ xని ఆల్ఫా ఈక్వల్ టు -5, ఇక్కడ బీటా ఈక్వల్ టు -2గా రాసుకుంటాం. ఇప్పుడు దీన్ని చూసినప్పుడు మనకు ఫార్ములాస్ తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. ఇక్కడ వచ్చి ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/aగా మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు వీటిని సబ్మిట్ చేద్దాం. ఆల్ఫాలో -5 ప్లస్ ఆఫ్ -2 ఈక్వల్ టు, ఎందుకంటే బీటా వచ్చి -2 కాబట్టి ఇలా రాస్తాము. ఇక్కడ మనము b అంటే 7 కాబట్టి -b అంటే -7, a వచ్చి 1 కాబట్టి /1 వేస్తాము, -5 -2 వచ్చి -7 వస్తుంది కాబట్టి -7 ఈక్వల్ టు -7గా వచ్చింది. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు ఆల్ఫా -5 ఇంటూ -2 ఈక్వల్ టు c అంటే ఇక్కడ మనకు 10 వస్తుంది, a అంటే 1 వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 2 వచ్చి 10 ఈక్వల్ టు 10. ఇలాగ మనకు చాలా సింపుల్గా ఉంటాయి, ఖచ్చితంగా వీటికి 4 మార్క్స్ ఉంటాయి, 4 మార్క్స్కి మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పాలినామియల్స్లో లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. (2x² - 8x + 6) ఇలా వచ్చినప్పుడు మనకు ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలంటే
6 × 2 = 12. 8ని మనము -6 -2గా రాసుకోవచ్చు. ఇప్పుడు 2x² - 2x - 6x + 6. ఇప్పుడు 2x కామన్ తీస్తే x - 1, x - 1 కామన్ తీస్తే ఇక్కడ -6 కామన్ తీస్తాము. 2x - 6 = 0, x - 1 = 0. 2x = 6, x = 3. ఎందుకంటే ఇక్కడ x = 6/2గా వేస్తాం కాబట్టి x = 3 వస్తుంది. ఇక్కడ x - 1 = -1 ఆ పక్కకి వెళ్తే +1 కాబట్టి x 1 వస్తుంది. ఆల్ఫా = 3, బీటా = 1. ఇప్పుడు మనకు ఫార్ములా తెలుసు. ఆల్ఫా + బీటా = -b/a. మనకు ఇక్కడ ఆల్ఫా తెలుసు, బీటా తెలుసు. ఇక్కడ a వచ్చి 2 వస్తుంది, b వచ్చి -8 వస్తుంది, c వచ్చి 6 వస్తుంది. ఇప్పుడు ఆల్ఫా 3 ప్లస్ బీటా వచ్చి 1 = -b కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -8/a వచ్చి 2 కాబట్టి మనము 2 వేస్తాము. ఇప్పుడు 3 + 1 4, -× +8/2 అంటే 8/2 అంటే 4గా మనం చేస్తాము. ఇంకోటి ఆల్ఫా × బీటా = c/aగా మనం రాసుకుంటాము. ఆల్ఫా వచ్చి మనకు 3, బీటా వచ్చి 1 = c అంటే మనకు 6 కాబట్టి a వచ్చి మనకు 2 కాబట్టి 2 వేస్తాం. ఇప్పుడు ఇక్కడ 3 × 1 = 3, 2 1s are 2 3s are కాబట్టి 3 = 3, LHS = RHS. ఇలాగా మనం ప్రాబ్లం చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.